సమ్మక్క సారక్క లాగా సీతక్క సురేఖ గారు ఇద్దరు కలిసి జాతర నిర్వహిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా మీ చేతుల మీదుగా ఇంత పెద్ద జాతర నిర్వహించడం ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇది పూర్వజన్మ సుకృతంగా ఫీల్ అవుతా ఉన్నా. అన్ని అవకాశాలు అందరికీ రావు, కొంతమందికే వస్తాయి. ఆ కొంతమందిలో నేను కావడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. 800 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఈ జాతర ఈ రోజు మా చేతుల మీదుగా, ఇద్దరు ఆడబిడ్డల చేతుల మీదుగా, ముఖ్యంగా సీతకు ఒక గిరిజన బిడ్డగా ఆమె మంత్రిగా ఉండి ఆమె నియోజకవర్గంలో జరుగుతున్న ఈ జాతరను కోట్లాది మంది భక్తులకు ఇది కొంగు బంగారమైనటువంటి సమ్మక్క సారలమ్మను ఇంత పెద్ద ఎత్తున అసలు ఎవరు ఊహించని విధంగా డెవలప్ చేయడం అనేది రేవంత్ రెడ్డి గారు ఒక పట్టుదలతోటి వందలాది సంవత్సరాలుగా మనము చరిత్రలో నిలిచిపోయే విధంగా దీని నిర్మాణం జరగాలి అన్న ప్రకారంగా మేము శ్రీనివాస్ రెడ్డి గారు అధికారులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు. ఇంత షార్ట్ టైమ్ లో ఇంత పకడ్బందీగా ఈ రోజు నిర్మాణం జరిగింది అంటే అది మా హయాంలో జరగడం మా అదృష్టం. కోయలేదు, ఏం చేయలేదండి. మామూలుగా రైస్తోని వెజ్ బిర్యానీ ఒకటే చేసుకున్నాను. చక్కగా క్యారెట్, బీట్రూటు, మిల్ మేకర్లు, పచ్చిమిరపకాయలు చక్కగా వేసేసి బాస్మతి రైస్ చేసుకున్నాను. అంతే, చక్కగా దానికి కాంబినేషన్లా గడ్డ పెరుగు తీసుకొని చేసుకున్నాము. అది ఇంకా అంతే, ఎక్కువ ఏం చేయలే. పిల్లలకి ఇట్లా ఎవరిని తీసుకురాలిగా. మేడారం అంటేనే ఎవరన్నా కోస్తేనంటేనే జనాలు వస్తారు, లేకపోతే లేదు. మామూలుగా ఇలా చేసేసుకొని తిన్నాము. మొక్కుకు అమ్మవారికి ఎలా మొక్కినా అమ్మవారు కరుణిస్తుంది. కోస్తేనే తిందామని ఆలోచించదు. మేమైతే మంచి అడవిలోకి వచ్చినాం, ఎవ్వరు లేరు చుట్టుపక్కల. ఎంత బాగుందో చూడండి, గ్రీన్గా. ఇక్కడనైతే ఇంకా ఏ స్మెల్ లేదు, ఏం డస్ట్ ఎక్కువ లేదు, ఏం లేదు. ఎంత పచ్చని అడవిలో కూర్చొని చక్కగా మటన్ చికెన్ తింటేనేనా అండి మనకు నచ్చింది ఏది తిన్నా అమ్మవారి సన్నిధిలా అది మన అదృష్టం అనుకోవాలి. చక్కగా వెజ్ బిర్యానీ చేసేసుకొని నేను మా శ్రీవారు అయితే తిన్నాము. సూపర్ అంటే సూపర్ ఉన్నది. ఆ ప్రకృతిని చక్కగా అందాలని చూసుకుంటూ మంచిగా ఆస్వాదించాము. చాలా సంతోషంగా మేడారం అమ్మవారిని దర్శించుకున్నాము.